అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇలా మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాం. మా అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నాం అంటే బావ మేకలు పోతుండు. బావ దుబాయ్లో ఉన్న రోజులు వాళ్ళ ఇంటికన్నా వండుకున్నాం. కానీ ఇప్పుడు ఈడ అలవాటైన పానానికి ఆడ వండుకుండా అంటే కొంచెం ఇబ్బంది. కానీ పోవాలి ఖచ్చితంగా. ఇక పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఆడనే వాడుకుంటాం. ఇక బావనైతే మేకలు పోతాడట. ఇప్పుడే పోయే టైంలో ఏమేం చేస్తాం, ఎట్లా చేస్తాం, తిండి ఇక వర్రంగా తింటారు. పోదామన్నారు. పోదామంటారు కదా. ఎప్పుడు పోదాం? ఇంకా చీకటి అయితే అయింది. లైట్లు వేసినాం. 5 నిమిషాల మాట్లాడవా? మన ఛానల్ మంచిగా మనను సపోర్ట్ చేస్తుర్రు. లేచి మాట్లాడు ఒకసారి. గిడియోడు బావనైతే సిగ్గుపడతాడు. మమ్మల్ని ఇట్నే సపోర్ట్ చేయురా. నన్ను ఎట్లా తెలుసు? మంచిగా మాట్లాడితే మమతక్కను అందరూ ఇష్టపడ్డారు, అందరు ఆదరించారు కాబట్టి నిన్ను కూడా మస్తు మంది నీకు కూడా బాగా వచ్చిండు కదా అది ఇదని కామెంట్ చేస్తుర్రు. లచ్చులు ఇక మా లచ్చవన్ అయితే వీడియోలు తీత్తా అన్నది మొత్తం స్టాప్ అయిపోయింది. లచ్చ మన ఛానల్ మమ్మీ నీకేంది? మాట్లాడవా? చిన్న నీకు ఎట్లా చెప్పాలి. మీ టైం మా ఛానల్లో కూడా మాకు సపోర్ట్ చేయాలి. మీరు చేస్తారా చేయరా? ఏం చెప్తారు? మీ సపోర్ట్ మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి, మీ దీవెన మాకు కావాలి. అగో మేము ఛానల్ పెట్టుకున్నాం. ఇదే గట్ల కాదు. లచ్చవ ఛానల్ ఇప్పుడు లచ్చవ మాట్లాడతలేదు, లచ్చవ వీడియోస్ చేస్తలేదు. అందరు అడుగుతారు నిన్ను లచ్చవేది లచ్చవే. ఎగ్జామ్స్ అయిపోయినాకనైతే మా చిన్న చిట్టి వీడియోస్ కూడా చేస్తుంది. ఇక కంటెంట్ చిన్నది ఇప్పిస్తుంది. ఇంకేం చిన్న అంటే ఓలో కాదు, మా చెల్లె జాను వాళ్ళు మా చెల్లెను చిన్న అంటావు. చిన్నప్పటిసుంది ఈమెకు ప్రతి ఒక్క డైలాగు అన్నీ నేర్పించింది. చిన్నప్పటిసుంది ఎట్లా నేర్పించింది నాని? చిన్నప్పటి నుంచి నేర్పించింది. ఎట్లా చెప్పు? మీకు ఒక్కడికి 2 సార్లు మిస్టేక్స్ అవ్వకుండా నువ్వు ఎట్లా మంచిగా చెప్పుదు చిన్నప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేవు? నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే. అందరు వచ్చి గొయ్య కూర్చున్నాం. మేమైతే ఇప్పుడే వచ్చినాం. కుక్కలతో ఆట ఆడుతున్నాం. అదే బంద్ చేయి సాంగ్. మా కుక్కలు అందరికి నైట్ అయిందంటే ఇక మా అమ్మోళ్ళు మొత్తం మంది ముచ్చట పెడతారు. ఈడ చేతులు కాడు ఇక అంటే అవి ఎక్కడెక్కడో తిరిగేస్తాయి. ఇగో ఈ గ్యాంగ్ మొత్తం ఆ ముగ్గురు ఒక్కటి అన్నట్టు. ఇంకో వీళ్ళు ఇక్కడ ముచ్చట పెడతారు. ఇక మా రాజ్యం. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మమతక్క మళ్ళా అది మన మమతక్క యూట్యూబ్ ఛానల్లో. మమతక్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమతక్క వీడియో తీసుడేంది మమతక్క చెప్పు. నీగ ఆడుతుంది అన్నట్టు. అంటే నాకు ఇంత మాట్లాడుతా చేస్తా అన్న ధైర్యం లేదు. అప్పు పోతారటిగా వీళ్ళు మేకలు పోతారు. అందుకే అమ్మ నేను ఫస్ట్ టైం ప్రౌడ్గా మా బాబు వచ్చిండు. మా బాబు నేను ఒక తీరు ఉంటాను చూడుర్రి, కామెంట్ చేయర్రి. మా అమ్మను చెల్లి ఒక తీరు ఉంటుంది. అయితే ప్రౌడ్ ఆఫ్ యూ మమతక్క. నాకు మస్తు అంటే నవ్వదా ఫస్ట్ టైం దీన్ని మెచ్చుకుంటానా. అంటే ప్రేమ చూపిస్తే ఆ ప్రేమతో మళ్ళీ నాకే చెప్తారు. సో అందుకనే ఎవరి చేతులు వాళ్ళ మీద ఎత్తాలి అన్నట్టు. అప్పుడు కాదు 2 years అవుతుంది మమతక్క యూట్యూబ్కి వచ్చి. సో ఈ 2 years తర్వాత మీ బ్లెస్సింగ్స్ వల్లనైతే, మీ సపోర్ట్ వల్ల, మన అవ్వబాబు ఛానల్లో మీరు అందరూ కామెంట్ చేయడం వల్ల మమతక్కనైతే ఫైనల్గా ఛానల్ పెట్టింది. ఇప్పుడు 1000కి దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. కానీ నాకు ఇక్కడ మెయిన్గా నేను మాట్లాడతాను మెయిన్ ఇక్కడ ముచ్చట ఏందనంటే
నాకు చేదు బాగా రోజులవుతుంది వీడియో చేయక. ఇంట్లో మంచిగా ఊరి ఉరుకులాడకు. ఆఫ్టర్ లాంగ్ టైం మమతక్క ఛానల్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా. ఇక్కడ ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే దీనికి ఫోన్ గురించి అంతా తెలియదు, నాకే చక్కగా తెలియదు. అంటే మమతక్క కాయంత తెలియదు. అలాంటి మమతక్క షూట్ చేసుకుంటుంది, ఎడిటింగ్ చేసుకుంటుంది, అప్లోడ్ కూడా పెడుతుంది. అప్లోడ్ పెట్టంగా కొన్ని మిస్ అవుతున్నాయి మమతక్కయి. సో ఎవరన్నా చూసి మిస్టేక్ అయిందన్నా కూడా కొంచెం మమతక్కకి కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియదు కదా, నేను ఏది ఇన్వాల్వ్ అవ్వట్లే. అసలు మమతక్క ఛానల్కి నాకు సంబంధమే లేదు. ఐ మీన్ ఎట్లంటే మమతక్కనే నేర్చుకొని చేయాలి అని చెప్పేసి మమతక్క వదిలేసిన. యాక్చువల్లీ మమతక్క ఇక్కడ ఏదైతే నేర్చుకుందో, ఇప్పుడు పోస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫస్ట్ వీడియో మాత్రమే నేను చేసిన, మిగతా వీడియోస్ అన్నీ మమతక్కనే చేసుకుంది. ఏది నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకు వచ్చిందే ఇంతో కొంతలనైతే మమతక్క ఎత్తుంది. మంచిగా అనిపిస్తుంది, మస్తు ప్రౌడ్గా అనిపిస్తుంది. నా లైఫ్లో నాకు ఒక డ్రీమ్ ఉండే, మా అక్కను ఒక స్టేజ్ నుంచి చాలా ఇట్లా తీసుకెళ్ళాలి ఇట్లా అనుకుంటే, మొత్తానికైతే ఒక 100లో ఒక హాఫ్ చిన్న 1లా చారణమందం, రూపాయల చారణమందం అయితే చేయగలిగిన. ఇక రూపాయి మందం చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎంత చెప్పినా ఒక విషయం చెప్తున్నా, నేను ఫస్ట్ వీడియోకు మా చెల్లె గురించి చెప్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేసిరు, మీ చెల్లె గ్రేట్ అక్క, మీ చెల్లె సపోర్ట్ తోటి నువ్వు గెలిచినవు అక్క. అందరు ప్రతి ఒక్క దానికి మా చెల్లెను అందరూ నాకు నేను ఛానల్ పెట్టి 5 వీడియోస్ పెట్టినా కూడా 5 వీడియోలకు కూడా ఒక్క కామెంటు ఇట్లా ఏమంటారు తప్పుగా ఎవ్వరు కూడా పెట్టలేదు. నువ్వు ఇట్లా అక్క అట్లా వేయి, మీ చెల్లె నీకు మంచిగా తమ్ముని తిరిగి నీకు సపోర్ట్ చేస్తుంది, అస్సలే భయపడకూరి, మీ ఇద్దరికి మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. అసలు నాకు వీడియో అంటే తెలియదు, నాకు ఈ ఫోన్ అన్నది తెలియదు, నాకు ఈ ప్రపంచమే తెలియదు. ఈ ప్రపంచంలోకి అయితే మా చెల్లె తీసుకొచ్చింది. ఈ ప్రపంచమే మేమిద్దరం అంతే, మాకు మేమే ఓలకోలం, మేము కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు మేమే అనుకుంటాం, తిట్టుకుంటాం, ఎవరైనా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ మా చెల్లె నా సపోర్ట్ తోటి ఈడి దాకా వచ్చినా నన్ను ముద్దించుకుంటుంది. ఈ ముద్దులు ఎప్పటికి ఉండాలి అంటే పెట్టుకుంటాం, మేము లొల్లి పెట్టుకుంటే వేరే రేంజ్లు ఉంటుంది. కానీ అది ఎంత 10 నిమిషాలు కాదు. మా అమ్మ ఏమంటుంది, మీరు లొల్లి పెట్టుకుంటారు కానీ మళ్ళీ ఇక తర్వాత పంచాయతీ వాళ్ళిద్దరు చెప్తారు. ఒకప్పుడు జాను ఉంటే చూసేటోళ్ళు, ఇప్పుడు మమతక్క ఉంటే చూస్తారు అని అంటారా. ఎప్పటికైనా పెంటలు పడ్డ తెలిసిన మా పేరుకి వస్తా అన్నట్టు ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడద్దు. నాకైతే ఇది బాగా అర్థమైంది అన్నట్టు. మమతక్కని చూసి మమతక్క మన న్యూస్ ఎంత నేర్చుకుందో, మమతక్కని చూసి నేను షాక్ అవుతాను. అరే ఇదేనా ఏదైనా చెప్పినా కూడా తొందర అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ వచ్చింది ఈమెకు. మస్తు అనిపిస్తుంది. మా బావ కూడా అసలు ఆల్మోస్ట్ మాట్లాడు, చాలా ఇన్నోసెంట్, బాగా అంటే బాగా ఇన్నోసెంట్. అలాంటి ఉంటుండు వీడియోస్ ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా అంటుండే సపోర్ట్ లా చెయ్యి, ఆమెతో ఉండు, పోల్లి చేసుకో, ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో ఇప్పుడు వీళ్ళ కపుల్స్ వీడియోస్ చూసి మీరు సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. వీళ్ళ లవ్ స్టోరీ కూడా తొందరలో రిలీజ్ కాబోతుంది, నేను చేస్తా. కొంచెం ఫెస్టివల్స్ అట్లా వెళ్ళడం, ఫ్రెండ్స్తో ట్రిప్ పోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ కంటిన్యూగా మళ్ళీ వీక్లీ మమతక్క బాగుంది లవ్ స్టోరీ పెడతా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోరీ మనం అంటే కంటెంట్ ఏమో నేను తీసుకుంటా, మమతక్క వ్లాగ్స్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి కొంచెం మమతక్క కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. వచ్చిన వీడికి అయితే వచ్చినాక ఏమన్నది, వీడికి వచ్చినాక ఫోన్ పట్ట మమ్మీ ఏం పట్ట అన్నారు. ఇక ఫోన్ పట్టుతూనే ఉన్నారు. ఇట్లా ముచ్చట్లు జరుగుతున్నాయి, అల్లుడు మామ ముచ్చట పెట్టుకుంటారు. చీకట్ల వీడియోనైతే ఎట్లా వస్తుందో తెలియదు, కొంచెం లైటింగ్ అయితే మిస్ అవుతుంది. ఎట్లా అయితే బాగా ఫోన్ పంపుతాను అనుకుంటున్నా, మేకల కాడ వీడియో తీయమని చెప్తున్నా. ఎట్లా అంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, గిన్ని మేకలకు ఇంతమంది అని నువ్వు చెప్పాలి. అది ఎన్ని మేకలకు ఎంతమంది పోతారు, ఎంతమంది పోతారు 2 మేకలకు? మా బాబుని అడుగుతా, ఈ బాబునైతే చెప్తాడు, బాబు అయితే మంచిగా చెప్తాడు. నన్ను వీడియో తీపిస్తారు, చెప్పండి. మీరు మేకలు పోతారు కదా, మేకలు పోతే ఆడ ఎన్ని పిల్లలకు ఎంతమంది పోతారు? 6 పిల్లలకు 4 కొయ్యాలి. కాకపోతే ఇప్పుడు నేను పత్రికలు వంచినా, నేను అది వీడియో పెడతా అనుకున్నా, పెట్టుకుంటే అయిపోయింది. కానీ నేను ఎండకు మస్తు ఎండ కాబట్టి బాపు నేను బావ ముగ్గురం కలిసి పెళ్లి పత్రికలు వంచినాం. మా పెళ్ళి ఉంటే బాపు మీ పెళ్ళేనా? మా పెళ్ళి అంటున్నావు, ఊళ్ళో పెళ్ళి మన చాకులలో అని తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మా చెల్లి ఉంటే గిట్టే కామెడీ అవుతుంది. కానీ అయితే మా బాబు నెత్తి గుల పెడతా
మంగళవారం పెళ్లికి మా పని ఎందుకు నవ్వుతాడు మా అక్క కూడా ఎత్తుంది గట్టిగా జల్ది మాట్లాడితే పోతుంది. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి నాకు ఫ్యామిలీ లెక్క ఉన్నారు. మా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారో మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు. అంటే మంగళవారం పెళ్ళి అయితే పత్రికలు సాకులలో వంచాలి కాబట్టి మంగళూరులో పెళ్ళైతే సాగులు వంచుతారా? అయితే వాళ్ళు వంచుతారు. ఏం పొత్తు లేదట కానీ కంచ పొత్తు అట మంగళవాళ్ళకు మనకు. కానీ వాళ్ళ పెళ్ళి అయితే మనం పంచుతాం, మన పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు వంచుతారు. బాబు నేను ఎంత 100 కార్డులు వంచిన నేను ఒక్కదాన్ని నిన్న వీడియో బావా నేను బాబు మనిషికి ఒక్క వాడకట్టుకేనాం జల్ది ఓడగొట్టుకున్నాం. అంటే 2 రోజులలో పాప వాళ్ళకి పెళ్ళ చుట్ల మేము అందరం ఇన్వాల్వ్ అయ్యి పత్రికలు వంచినాం. ఇప్పుడైతే ఇవాళ వాళ్ళకే మేకలు పోయేవుతారు. బాబు పెళ్లి చిన్న ఆయన పేరు ఏం పేరు రమేష్ చందన్న వాళ్ళ ఇప్పుడు వంచినందుకు కార్డులు వంచితే పెళ్లి కార్డులు వంచితే నేను వంచాను అన్నది. నేను వంచాను అంటే సాగరంలో కడుపులో పుట్టినప్పుడు బావకి బోరు కొట్టింది పోయిండు. సాగరంలో కడుపులో పుట్టినప్పుడు ఢిల్లీకి రాజైన కానీ తల్లి కొడుకే ఇరికిరిగా చేయాల బిడ్డ అంటే నా అల్లుడును నా బిడ్డ 200 పత్రికలు వాళ్ళు వంచారు. నేను 300 వంచిన. నేను రేపు అచ్చేటోళ్ళు ఎట్లా వస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు నాకు అన్నీ వచ్చు. చాకలి పని అంటే ఒక కోసుడు మా చెల్లె కొనుగొస్తుంది. అది మాటలు కొత్తది కొనుగొస్తుంది. కానీ నేను కొనే ముట్ట ఒకసారి నిజం చెప్తున్నా నా ఛానల్లో మనము ఎల్లమ్మ కడుకోలేమా అన్నాడు. చిన్న మేక అది కొని కోయలేదా దేనికాడ కోసింది. ఎప్పుడు చిన్ననే కొడుతుంది. మా పాప అంటే నాకు చాలా ఇష్టం. అది ఎవ్వలైనా అంటారు కదా పెద్ద బిడ్డకు నానంటే ఇష్టం, చిన్న బిడ్డకు. మా అమ్మను మా చెల్లి ఒకటి, మా బాపుని నేను ఒకటి. మేము ఇద్దరం ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా మా బాపుకి అన్నీ చెప్పుకుంటా. చిన్నప్పటి ఉంది నన్ను ఎట్లా అంటే ఇప్పటికి నాకు 2 బిడ్డలు పుట్టినా నాకు చిన్నదాని దాకా చిన్న పిల్లలు ఎక్కువ చూసుకుంటాడు. ఇట్లా నువ్వా నేను మా తాత పెద్ద తాత మా తాత మరి ఆడిపోతారు కొయ్యకు అదే లేకపోయిన మొట్లు మొట్లు అయితే 1 ఒకటి ఉన్నాయి.